2వ అధ్యాయం 9వ వాక్యం 9వ వచనం. తన భక్తులను పాదములు తొక్కించకుండా ఆయన వారిని కాపాడు. స్తోత్రం 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 స్తోత్రాలు 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 సమసిద్ధమంతడానికి స్తోత్రాలుగా ఈ వాక్యాన్ని ఆత్మకు ఆహారం గొప్పదేవుల ఆహారం కోరుకోకుండా ఈ వాక్యమైన ఆహారం కోరుకోకుండా వాక్యం మొక్కలైనప్పుడు లోపల జయించి ఈ లోకాన్ని జయించిన విశ్వాసం నిజీవనం ఉండటండి. అది మన ఎవరు సాగుతాడు తెలియకుండా గొప్పవాడు అవుతాడు. వాక్యం మీరు సహాయం చేసి మీరు అదే చూపించుకోండి. తన భక్తుల పాదాలను తొలగకుండా ఆయన వారిని కాపాడు. ఇక్కడ భక్తులలో చూసారు ఎలా నిలబడుతుందా? మరి ఇది భక్తులని చూస్తాం. మరి ఇక్కడ అక్కడ భక్తుడే ఎలా చేస్తుంది? భక్తులంటే తన పాదాలను చూడండి ఎంత గొప్పదేవుడు అయ్యా. తన పాదాలు మన భక్తులంత పాదాలు తన భక్తుల్ని చూడండి. ఇక మరి ఈ మాటను వివరించాలి, ఎలా వివరించాలి? ఇది మార్గంతో కూడదు. అక్కడ భక్తులు భక్తులని ఎవరన్నారో, అక్కడ ఎవరు పోగొడుతున్నారో, ఇక్కడ ఎవరిని గొప్ప చేస్తుంది, ఆ మాట్లాడిన ఎవరో, అక్కడ ఆవిడ గణపరిచిన వాళ్ళు చూసారా? ఇక్కడ చూసారా? అన్న బిడ్డలు లేకపోతే దైవజనుగా అయితే నా శ్రమ చూసినట్లయితే అని ఆవిడ ఆ శ్రమ చూసి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు భక్తులు ఇచ్చాడు. దేవుడు ఒక భక్తులు ఇచ్చాడు. అధికారంలో భక్తులు ఇచ్చి ఆవిడ అంటుంది చూడండి ఎందుకు ఇచ్చింది? ఆవిడ దేవుడు వాక్యాన్ని నాశనం చేసి అది ఉపదేశం మా ఇంట్లో పిల్లల వాక్యమే దేవుడు ఇంట్లో పిల్లలుగా వాక్యం ఉపదేశం. భక్తుడు ఎవరైతాడు? భక్తుడు అవ్వాలంటే అన్న తీసుకొచ్చి పుట్టగానే అన్న దేవుడు వాక్యంలో పెంచి అది అర్జునుడు భక్తుడు గొప్ప చేసుకుంటాం. గొప్ప చేస్తుంది. అక్కడ ఊళ్ళో ఏదైనా ఎక్కడని భక్తులు తమ పాదాలు చేయకుండా ఎవరికి చేసిందని వాక్యం చేస్తుంది. ఉపదేశం ఈవిడే అవుతాం అనుకోండి. ఈవిడే నీ దైవికంగా రాలేదు ముందు అనుకుంటే ఈవిడ దైవికంగా రాలేదు. ఆ దైవంగా అనుకుంటేనే ఆవిడికి దేవుడు గణపరిచి మనుషుల దగ్గర నుంచి కాదు, దేవుడు అనుకోవాలి. చట్టాల నుంచి ఆవిడ దేవుడు నేను సేవకుడి పైన ఇస్తాను అంటే ఇంకా ఇప్పుడే అంటాను. నేను ప్రభావం దైవంతో సేవకుడిని అయితే నేను నా మనం ఆలోచించి అంటేనే అది అమ్మకోటి వస్తాను. ఆనందం లేదు అంటే అనుకో ఆయన అలా చేయదు. అనుకున్నానా సేవకుడిగా చేసేస్తాడు. అది అనుకున్నాను. అలా అనుకోండి సేవకుడు అనుకోండి. ఆవిడ నవ్వుని భక్తుడిగా మరి మగబడిస్తే వాక్యంలో పెడుతుంది. ఉపదేశం అన్నప్పుడు అప్పుడు అనుకోండి తన భక్తుల పాదాలు తృప్తివ్వకుండా ఆయన వారి పాదాలను ఆయన వారిని కాపాడు. ఎవరు అర్థం ముందు సిద్ధపడుతుంది. ఆ బిడ్డని మేము ప్రేమించాము, నీ పిల్లల్ని ఇచ్చాము,
లేకుండా వాక్యం లేకుండా వాక్యం లేకుండా నువ్వు విశుద్ధమానాన్ని ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్ముతాడు? అసలు ఎవరు నమ్ముతాడు? ఆ విశుద్ధపడ్డాడు. ఆ కుమారుడు నమ్మిన త్యాగం చేసింది. వాక్యులనే ఆ వాక్యులో మరి మనం చెప్పుకున్నాం ఆ చెప్పడం కాబట్టి చెప్పుకుంటాం. చిన్నపిల్లలు ఎవరు నమ్ముతాడు? తండ్రి చావలేదు, కుమారులని చావలేదనుకో ఏమంటారా? ఎక్కడైనా దేవుడు చెప్తున్నాడు ఆయన పేరు అన్నాడు. నీ పిల్లల్ని చేయాలన్నది నాకు బాగా చెప్తున్నాను దేవుడే నా ప్రార్థన అంటుంది. కాబట్టి నువ్వు చెప్పొచ్చు కదా అంటాడు దేవుడు. మరి అమ్మసుడు తల ఎత్తుకుని మాట్లాడు. అమ్మసుడు ఎంత అతిశయంతో మాట్లాడుతున్నా మాత్రం తన భక్తుడు ఏముంటే భక్తుడిగా చేస్తాయి. భక్తుడు